ఫ్లేవర్ లెవెల్ వస్తుంది. నాకైతే టైట్ ఉన్నది గిన్నె టైట్ ఉన్నది కాబట్టి ఇగో ఈ ఫ్లేవర్ పడితే ఓ లెవెల్ ఉంటుంది, టైట్గా ఉంటుంది. ఇది టైట్ గిన్నె కాబట్టి నేను ఏం పెట్టలేను. మీరు టైట్గా లేని వాళ్ళు తిరుగోలే మనకు మైదాం పిండి అయితే మైదాం పిండి, గోధుమ పిండి అయితే గోధుమ పిండి, ఏదైతే అది పెట్టుకోరు. ఎట్లా వచ్చిందో చూద్దామా? ఒక ఎట్లా వస్తుంది ఇట్లా ఇట్లా పుల్లలు కావాలి. ఇట్లా తిరిగిపోవాలి రైస్, ఇట్లా తిరిగిపోయి తిరిగింది చూడు, ఇది ఎట్లా తిరిగింది ఇట్లా ఇట్లా తిరిగిపోవాలి. తిరిగిపోతే పర్ఫెక్ట్గా ఏం పెట్ట ఇట్లా మెరుస్తుందండి రైస్. కొంచెం అయితే గుంజుతుంది ఇక, ఇదంతా పర్ఫెక్ట్. అందులో వచ్చింది కదా. పొడి పొడిగా ఇట్లా అసలు మెతుకు అంటుకోలేదు, అసలు అంటుకోకుండా ఎంత పర్ఫెక్ట్గా చేసింది. నాకైతే నోట్లోకి వాటర్ వస్తున్నాయి, తినాలనిపిస్తుంది. ఈ ఫ్లేవర్ అనేది ఇట్లా వచ్చేస్తుంది. ఫ్లేవర్ అబ్బబ్బబ్బబ్బా సూపర్ టేస్ట్, అద్దరిపోయింది. అదూర్స్ ఆహా ఏమి రుచి, సూపర్ ఉంది. మర్చి మమ్మీ ఏం చేస్తున్నావు? కీమా బిర్యానీ చేయాలనుకుంటున్నా మన వాళ్ళకి చూపించినందుకు. వాళ్ళకు ఏంటంటే అచ్చుగా వచ్చి ప్రాసెస్ అయితే నా ప్రాసెస్ నాదైతే చూడాలి. మీరు చూస్తే నేను ఎట్లా చేస్తున్నా అన్నది చూస్తే నాకు ఒక మనసు తృప్తి. మన వాళ్ళకి పెట్టిన, నేను మన సబ్స్క్రైబర్లకు వాళ్ళకు చేసుకున్న వాళ్ళకి పెట్టిన, మన వీడియో చూసేవాళ్ళకు మనకు అందిస్తున్నా అని ఒక సంతోషం. కీమా బిర్యానీ కడుగుతున్నా ఇగో తీస్తున్నా కావాలి తీసి కడుగుతా. ఇప్పుడు ఇంట్లో వేసేసుకుంటున్నా. బాగున్నా ఏంటంటే మంచిగా నీట్గా కడుక్కోవాలి. మంచిగా ఇట్లా 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 అనాలి నీట్గా. మనకు కట్టె మీద కొడతారు, మిషన్లలో వేస్తారు. ఇప్పుడు ఏంది అంత మిషన్లలో వేస్తారు బాగా మంది. ఇట్లా మంచిగా నీట్గా కడుక్కోవాలి, ఇట్లా చూసుకోవాలి ఏమన్నా వస్తుందా ఏంది అన్నీ. అట్లనే ఎటంటే అటు చేయొద్దు. ఇట్లా కీమా బిర్యానీ చేసినా ఏ ప్రాసెస్ చేసినా కానీ మంచిగా కడుక్కోవాలి నీట్గా. ఇలా ఇట్లా చిద్రాలు ఉంటాయి కదా, దీంట్లో వేసుకోవాలి. చూసుకొని ఇట్లా వేసుకోవాలి. నీళ్ళు అడిచిపోతాయి. ఇది చేసే ప్రాసెస్ పక్క చూడుది, పక్క చూస్తే పక్క మీకు అర్థమవుతుంది. రానోళ్ళు కూడా చేసుకుంటే కీమా బిర్యానీ ఎట్లా చేయాలి, ఏం చేయాలి అన్నది ఇక మళ్ళీ మిస్టేక్ చేసుకుంటే ఫుడ్ కాదా. నేను పర్ఫెక్ట్ చేస్తా కాబట్టి మీకు పర్ఫెక్ట్ చెప్పగలుగుతా. మీరు పర్ఫెక్ట్ చేసుకోవాలి. ఫుడ్ వేస్ట్ చేసుకోవద్దు, ఫుడ్ ఖరాబ్ చేసుకోవద్దు. నాదైతే నా విషయంలో మాత్రం నేను అనుకుంటా అట్లా. మీరు ఖరాబ్ చేసుకుంటే మాత్రం అయ్యో ఎంతగానో తెచ్చుకుంటాం బయటకెళ్ళి వందలు అసలు చేసుకుంటాం. ఫుడ్ ఇసం చేసుకొని కారం చేసుకొని తినలేకపోతే అది ఎంత బాధ. అమ్మ చేసింది నేను చేసినా అని కాదు, నా ప్రాసెస్ పక్క చూడు. ఏం ఎక్స్ట్రా ఏం వేయకూడదు, ఏం గుడక నేను ఎట్లా చేసినా అట్లా చేయండి. చేస్తే మీకు పర్ఫెక్ట్ వస్తుంది. నేను చెప్తున్నా పక్క వస్తుంది. ఇక ఏంటంటే పక్క అంటే పక్క పక్క వస్తుంది. పక్క చూసేది. వేసుకోవాలి, వేసుకుంటే బాగానే ఉంటుంది. నేను తెమ్మన్నా నేను చూడలేను, ఇప్పుడు వేస్తున్నా. బోన్స్ అక్కడక్కడ బోన్స్ వస్తే ఉడక తింటాం. ఏంటంటే దంగరాని వాళ్ళకు ఇట్లా వేసుకుపించుకోకుండ్రి. దంగితే మాత్రం మనకు పర్ఫెక్ట్ పండ్లు ఉన్న వాళ్ళు మాత్రం ఇది పని చేస్తుంది. ఎంత పింక్ కలర్ ఇట్లా ఉండాలి.
మటన్. కీమా బిర్యానీకి ఏమేమి కావాలన్నది నేను సరిగా చెప్తా. చక్కగా నూనె, ఏంటంటే ఇది పర్ఫెక్ట్ నూనె పర్ఫెక్ట్ చేసుకోండి, ఖరాబ్ చేసుకునే అవకాశాలు చూడకుండా. ఇది ఏంటంటే మనమే మళ్ళా చేసుకున్నాకేం చేయలేదు, ఫుడ్ ఖరాబ్ చేసుకుంటాం. ఇదైతే కారం మనకు పట్టినంత వేసుకోవాలి. నేను వేసేటప్పుడు చెప్తా. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్ పట్టుకోండి, నేను ఫ్రెష్గా దంచుకున్నా. ఇప్పుడు ఇక నిమ్మకాయ సైజ్ అంతా. ఇగో ఇదైతే సోపు, రెస్టారెంట్ స్టైల్లో వస్తుంది సోప్ వేసుకుంటే. ఇగో ఇది పుదీనా, ఇగో పచ్చిమిర్చి 3, ఉప్పు, ఇగో గరం మసాలా, ఇగో పసుపు, ఇది కొత్తిమీర మంచిగా క్లీన్గా గడుక్కొని ఇక్కడ పెట్టుకున్నా. ఇగో జీరా పౌడర్, ఇక ధనియా పౌడర్, ఇవన్నీ ప్రాసెస్ ఇవి. ఇగో ఆనియన్ అయితే ఇక బ్రౌన్ ఆనియన్, ఎందుకంటే మనం ఇవి వేయించుకొని చూపిస్తా. నేను ఇవి కట్ చేసుకోలే, మీకు ఎంత వేస్తున్నాను తెలవాలని చూపిస్తున్నా. ఒకటి పెద్దది ఒకటి చిన్నది, అర్ధ కిలో కింద సరిపోతాయి. ఇవి వేయించితే కొద్దిగానే అవుతాయి. మనకు అన్నంకు బిర్యానీకి ఎక్కువనే కావాలి బ్రౌన్ ఆనియన్, ఎందుకంటే బ్రౌన్గా వేయించుకోవాలి, మంచిగా వేయించుకోవాలి. ఇదైతే కరివేపాకు, మెంతం ఉంటే మెంతం వేసుకోర్రి, లేకుంటే వదిలేయండి. ఏవైనా కానీ పుదీనా అయితే మెను, కొత్తిమీర మెను, ఇవి మీ ఆప్షన్. ఉంటే వేసుకోవచ్చు, లేకుంటే వదిలేయచ్చు, కానీ ఉంటే మాత్రం వేసుకోరు. ఇదైతే పెరుగు, నేను తోడు పెట్టేసుకున్న పెరుగు. ఎంత వేసుకున్నా ఈ పెరుగు ఉడక నేను తీసి పెట్టుకున్నా. ఇంత వేస్తావని అనుకోకూర్రి, ఇది నేను తినేటందుకు వేస్తుంది, మేము పెట్టుకున్నాం కాబట్టి. ఎందుకంటే ఇళ్ళకి ఎంత వేస్తానని మీరు చూసుకోండి. ఓకే, చూపిస్తావా ప్రాసెస్? ప్రాసెస్ చూపిస్తాను, చేసుకుందాం పండి. ఆనియన్ అయితే ఎంచుకోవాలనుకుంటున్నా. ఫస్ట్ ఆనియన్ ఎంచుకోవాలి. మనం బ్రౌన్ ఆనియన్ చేసుకున్న తర్వాత నేను ప్రాసెస్ స్టార్ట్ చేస్తా. చూడండి, పెద్ద ఆయిల్ కొంచెము ఎక్కువ పోసుకున్నా మనకు తీసేసుకోవచ్చు. ఇందులో మనకు బిర్యానీకి అవసరం వస్తుంది ఆయిల్ టేస్ట్ బాగా వస్తుంది. మనకు ఆనియన్ ఇప్పుడు గొలుచుకున్న ఆయిలే వాడతా అన్నట్టు, అందుకనే ఫస్ట్ గొలుచుకుంటే ఆయిల్ వాడుకోవచ్చు. ఎవరమైనా అట్లా చేసుకోండి, ఎందుకంటే ఆయిల్లా గొలుచుకున్న ఆయిల్ ఉంటుంది కాబట్టి మనం ఫుడ్ చేసుకునగలుగుతాం. ఇక ఎక్కువనే పోసుకున్నా, మీరైతే ఉన్నా కూడా మళ్ళీ వేరే దానికి వాడుకోవచ్చు. ఇవి గొలుచుకున్నాక మనకు బిర్యానీకి సరిపోయేటంత సరిపోతుంది, తర్వాత వేరే దానికి వేసుకోవచ్చు. ఇవి మొత్తం వేసేసి ఇప్పుడు మీకు 2 ఆనియన్ చూపించిన, ఒకటి చిన్నది ఒకటి పెద్దది చూపించింది. ఇగో ఇది మనం తీసేటప్పుడు తీస్తా, కానీ ఇట్లాంటి గీక్తే ఏంటంటే ఇటువంటిది ఖరాబ్ అవుతుంది గిన్నె. ఇగో వేయించేటప్పుడు మాత్రమే ఇట్లా పట్టుకుంటాం. దీనికి బ్రౌన్ కలర్ వచ్చేదాకా రెడ్గా ఏంటంటే గోల్డ్ కలర్ రావాలి. గోల్డ్ కలర్ వచ్చినాక మాడద్దు, మాడితే టేస్ట్ మారిపోతుంది, మాడనియద్దు, గోల్డ్ కలర్ రావాలి. సరే, నేను గోల్డ్కి ఇప్పుడైతే గోల్డ్ కలర్ వచ్చేసినాయి, ఈ రంగు రావాలి. అక్కడక్కడ వైట్, కొంచెం వైట్ ఉంటే ఏం కాదు, బాగా మాడిపోతాయి కదా, సన్నగా ఉన్నాయో. ఇప్పుడు తీసేసుకుంటున్నా వీటిని. దాంతో నూనె అడిచిపోదు కాబట్టి నేను దాంతో ఇస్తలేను. బ్రౌన్ ఆనియన్ కూడా ప్రాసెస్ పెడతాను నేను, చేసేది ఓ టైం చేసి డ్రైగా ఎట్లా పెట్టుకోవాలి, మనం ఎట్లయితే మనకు ఉంటాయి స్టోరు అన్నది. బంద్ చేసుకుంటున్నా స్టవ్, గరం మాడిపోతాయి. మనకు స్టోర్ చేసుకుంటూ ఉంటాయా ఉండయా కొన్ని డౌట్లు ఉంటాయి కదా మీకు. సరే, నేను తీసేసుకుంటా. ఇక ఆయిల్ ఎంత ఉన్నదని నేను చెప్పన్నా, ఈ స్పూన్ తోటి 2 స్పూన్లు ఉంది అలా, ఇలా 2 స్పూన్లు గొలిచుకున్నది. అది ఏంటంటే ఇక్కడ ఇట్లా ఉన్నదని అనుకుంటే ఆనియన్ గొలిచింది. ఇక నేను స్టవ్ ముట్టించుకుంటున్నా. చూడండి ఎట్లా అంటే ఇక మళ్ళీ మీకు చూపెట్టాలి, పర్ఫెక్ట్ చూపెట్టాలి. అదొక అర్ధ కిలో కీమా ఉంటుంది, అర్ధ కిలో కీమా ఉంటుంది కాబట్టి 2 స్పూన్లు, అది పావు కిలోకు 1 స్పూను. పర్ఫెక్ట్ చెప్తున్నా నేను, మీరు చేసేది పర్ఫెక్ట్ చేసుకోర్రి. ఇవి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా పట్టుకోర్రి, ఫ్రెష్గా పట్టుకొని ఇవన్నీ వేసేసుకోర్రి. సోపు సగం టీ స్పూన్ పేస్ట్, సోపు వేసిన. ఇప్పుడు పుదీనా ఒక గుప్పెడు అంత వేసుకోర్రి పుదీనా. కొత్తిమీర, జీరా పౌడర్ ఇవన్నీ చూపిస్తున్నా, ధనియా పౌడర్ ఇవన్నీ వేసేసుకోవాలి. ఇట్లా గరం మసాలా 1 టీ స్పూన్,
ఇక మెంతం అంటే మీరు ఉంటే ఇవ్వరు, కస్తూరి మెంతి వేసుకోరు, లేకుంటే నా దగ్గర ఉన్నది కాబట్టి నేను వేసేస్తున్నా. టేస్ట్ బాగా వస్తుంది. కరివేపాకు, పచ్చిమిర్చి ఒక 2, ఇగో సగం టీ స్పూను పసుపు, ఇగో అర్ధ కిలో ఉన్నది కదా మనము రైస్లో వేసుకుంటాం, ఈ 2 స్పూన్ వేస్తున్నాం. అన్నంకు మళ్ళీ తర్వాత వేసుకుంటాం, సరిపోతుంది. నేను కలుపుకుంటున్నా చూడండి. ఇవన్నీ గోలాలి. కారం వేసుకుంటున్నా నేను 1 టీ స్పూన్, 2 టీ స్పూన్లు, 3 టీ స్పూన్లు, 4 టీ స్పూన్లు. పావు కిలోకు 2 వేసుకోరు. నేను పర్ఫెక్ట్ చెప్తున్నా, మీరు పర్ఫెక్ట్ వేసుకునేది చూసుకోండి. ఇప్పుడు పెరుగు 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 మనకి ఎంత వేసుకోవాలన్నది నేను చెప్తా. స్పూన్ తోటి చెప్తా, మీకు తెలుస్తుంది. మంచిగా ఫ్రెష్ పెరుగు వేసుకోవాలి. మనము ఎప్పుడో ఖరాబ్ అయిన పుల్లగా అట్లా వేసుకోవద్దు. 1 టీ స్పూన్, 2 టీ స్పూన్లు, 3, 4 సరిపోతుంది. ఇది కారం ఎట్లా వేసినాం, 4 టీ స్పూన్లు వేసినాం కదా. పెరుగు ఉడక 4 టీ స్పూన్లు వేస్తాం. ఇది పెరుగు అన్నది పచ్చితనం పోయినాక కీమ్ వేసుకోవాలి. ఇప్పుడు ఆనియన్, బ్రౌన్ ఆనియన్ గలగల అవుతున్నాయి. ఎంత గలగలైంది. ఇట్లా తేజ మంచిగా కట్ చేసింది, ఎంత బాగా కట్ చేసిందో, సూపర్ కట్ చేసినాయి. ఇట్లా వేసేసుకోవాలి. దీంతో టేస్ట్ ఓ లెవెల్ ఉంటుంది. బిర్యానీ అంటే ఓ టేస్ట్ బాగా వస్తుంది. మీరు ఇది ఇట్లా ఆనియను ఒక గుప్పెడంతా వేసుకోవాలి. ఇది నేను ఎందుకు ఉంచుకున్నా అంటే అన్నంకు మీరు వేసుకుంటే చికెన్ మనము ఇది పెట్టుకుంటప్పుడు ప్రాసెస్లా లాస్ట్ దాకా చూస్తేనే మీకు కీమా బిర్యానీ పర్ఫెక్ట్. నేనైతే పర్ఫెక్ట్ చేస్తున్నా, మీరు పర్ఫెక్ట్ చేసుకునేది చూసుకోండి. కొంచెం 1 నిమిషము ఇవన్నీతోటి మగ్గాలి. మగ్గిన తర్వాతనే మనము కీమ వేసుకోవాలి. కొంచెం పచ్చితనం పోయింది, రెడ్ తనం ఎట్లా వచ్చింది చూడు, ఆయిల్ ఇడుస్తుంది చూడు. ఇది గ్రేవీ, మనకు గ్రేవీ కావాలనుకుంటాం కదా మనము. ఇది మసాలా కావాలని పిల్లలకి ఇష్టం ఉంటుంది. ఇది మసాలా తయారైంది. మసాలా ఇది మనము, ఇది మాత్రము హైదరాబాదు బిర్యానీ, కీమా బిర్యానీ. ఏంటంటే మసాలా మాత్రము అదే హైదరాబాద్ మసాలా అది పర్ఫెక్ట్. మీరు మసాలా చేసుకుని మాత్రం ఆ ప్రాసెస్ చేసుకుని పెట్టుకోండి. ఎప్పుడు హైదరాబాద్ కీమా బిర్యానీ అయినా, చికెన్ బిర్యానీ అయినా, మటన్ బిర్యానీ అయినా, ఫిష్లకు కూడా కొంచెం వేసుకుంటాం. అది మొత్తం ఇక ప్రాసెస్ అన్నది అందులో ఉన్నది మసాలాతోటి. నేను మసాలా చూపించలేదని మీరు డౌట్ పట్టుకోవద్దు. నేను అందుకే మసాలా పర్ఫెక్ట్. మసాలా వేస్తున్నట్టే మీకు అర్థం కాలేదు కొన్ని రోజులు, నాకు కూడా కరెక్ట్ అనిపించాలి. మసాలా చూపించుడు పెట్టినా నేను. గరం మసాలా వీడియో నేను ఇక్కడ స్క్రీన్ పైన పెట్టాలి. అలా పెడితే అర్థమవుతుంది, పెట్టాలి. డిస్క్రిప్షన్ లో కూడా ఇస్తా లింక్. ఇగో ఇప్పుడైతే ఇలా కిమ్మా వేసేసుకుంటున్నా. ఈ పచ్చిగా పోయేదాకా మనం చేసేసుకోవాలి. ఏమో సుపెట్టలకు కొంచెం అర్ధ కిలో ఉంటుంది. ఇది పచ్చితనం పోయేదాకా మనం గొలుచుకోవాలి. నేను పర్ఫెక్ట్ చూపిస్తున్నా, మీకేమన్నా మిస్టేక్ కాకుండా మాత్రం చూపిస్తున్నా. నేను ఏదో బిర్యానీ హైదరాబాద్ బిర్యానీ అని పెట్టినా కానీ ఆ రకంగానే ఉంటుంది. ఏదన్నా మిస్టేక్ అయినా కూడా నాదైతే నా ప్రాసెస్ నాది ఇది నేను చేసే ప్రాసెస్ పక్కా ఉంటుంది. ఇది ఈ పెరుగు మాత్రం ఫ్రెష్ ఉండాలి. మనం నాన్ వెజ్ చేసుకున్నప్పుడు ఇది వాటర్ వెళ్తుంది. మూత పెట్టేసుకోవాలి. నేను ఇప్పుడు మాత్రం ఇక మూత తీయద్దు. ఒక 5 నిమిషాలు ఫుల్ మంట, ఒక 5 నిమిషాలు హాఫ్ మంట. ఇప్పుడు ఫుల్ మంట పెట్టుకుంటున్నా. 5 నిమిషాలు చూసుకోవాలి. 5 నిమిషాలైనా చూసుకోవాలి, మాడకుండా చూసుకోవాలి. చూసుకుంటా. ఇప్పుడైతే మూత పెట్టేసుకుంటున్నా. 5 నిమిషాలు ఫుల్. స్మెల్ లెవెల్ వాసన వస్తుంది. ఇట్లా స్మెల్ ఎంత బాగా వస్తుందో. అవును. ఏవో ఇట్లా వాటర్ వస్తాయి అనుకో. ఈ వాటర్ అనేది రైస్ వేసుకోవద్దు, రైస్ ఇట్లా తీసేసుకోవద్దు. కొందరు అట్లా చూపిస్తారు. ఇది పర్ఫెక్ట్ వాటర్ వెళ్ళిపోవాలి. నేనైతే పక్క చూపిస్తున్నా, మీరు పక్క వేసుకున్నది చూసుకోరు. ఏంటంటే ఈ వాటరు మొత్తం వెళ్ళిపోయినాకనే చేస్తే అప్పుడు పర్ఫెక్ట్ ఉంటుంది. మీరైతే పక్క చూడరు, పక్క చేసుకోరు. ఈ వాటర్ వెళ్ళిపోవాలి. ఈ వాటర్ వెళ్ళిపోయినాక నేను చూపిస్తా, సరేనా? స్మెల్
ఇట్లా కొడుతుంది కదా రా, గుమాయిస్తుంది. గుమ్మలు ఎంత బాగుంది. అన్నీ వేసినాం కదా ఫ్లేవర్లు. ఇది రెస్టారెంట్ స్టైల్ అంటే రెస్టారెంట్ కంటే తాతనే, రెస్టారెంట్ అని నేను అంటున్నా కానీ రెస్టారెంట్ కంటే తాతనే ఫుడ్. ఇది కీమ్ అన్నది ఈ వాటర్ తోటి మొత్తం కంప్లీట్ ఉడుకుతుంది. మనం వాటర్ పోసుకోవాలంటే చూసుకోవాలి, ఉడికిందా ఉడకలేదని చూసుకోవాలి. చూసుకున్న తర్వాత పోయాలి. చూసుకున్న తర్వాతైనా గరం వాటర్ ఈ వాటర్ వెళ్ళిపోయినాక గరం వాటర్ మనకు ఉడకకపోతే. ఇప్పుడైతే మనం రైస్ తోటి కొంచెం ఉడుకుతుంది కదా, ఉడికిపోతుంది. ఉడకకపోతే కొంచెం ముదురుగా ఉంటాయి కొన్ని, ఉడకది. అప్పుడు మనం కొంచెం గరం వాటర్ వేసుకోరు, ఒక చిన్న గ్లాసు. అవి ఉడికి ఇంకినాకనే మనము బిర్యానీ ప్రాసెస్ చేసుకోండి. సరేనా? ఇక మూత పెట్టేసుకుంటున్నా, చూద్దాం. ఇట్లా ఆయిల్ ఇడవాలి, పర్ఫెక్ట్ అయినట్టు. ఆయిల్ ఎట్లా ఇడిచింది చూడు, సైడ్ నుంచి ఇట్లా మొత్తం ఇడిచింది. ఇట్లా ఆయిల్ ఇడిస్తేనే పర్ఫెక్ట్ ఉడికినట్టు. ఇప్పుడు దాన్ని ఫ్లేవర్ వచ్చేసింది. ఆ ఫ్లేవర్ రాకముందు రైస్ వేసుకున్నాం అనుకో, రైస్లో పెట్టేసుకున్నాం అనుకో, అది కరెక్ట్ కాదు. ఈ రకంగా రావాలి. నేనైతే చూపిస్తున్నాను. ఇప్పుడు ఉడికింది చూడు, ఇలా వాటర్ ఉన్నాయా లేవు, ఆయిల్ ఉన్నది, ఆయిల్ వస్తుంది చూడు. ఆయిల్ వస్తుందా, కనబడుతుందా తేజ? ఆలకు గుడక పర్ఫెక్ట్గా చూపెట్టాలనుకుంటున్నా, పర్ఫెక్ట్గా చూపెట్టాలి. ఇప్పుడు మాత్రం రైస్కు మనం ఉమ్మగిలేస్తాం కదా, దాంతో మొత్తం ఇట్లా మగ్గిపోతుంది. సూపర్ అవుతుంది, నోట్లు వేసుకుంటే పెట్టాలి. ఈ ప్రాసెస్లో కీమా బిర్యానీ, హైదరాబాద్ బిర్యానీ చక్కగా చేసుకోండి. ఈ రకంగా నాకైతే స్మెల్ కొట్టేస్తుంది. దించేసుకుంటాం. ఉంచుకోవాలి. ఇప్పుడు నేను ఇట్లా ఉడుకుతుంటేనే ఇట్లా వాటర్ వస్తలేవు, మనకి నూనె వస్తుంది. ఇట్లా బురుగులు 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 ఇట్లా రావాలి. ఇట్లా వచ్చింది అనుకో పర్ఫెక్ట్గా కీమా బిర్యానీ. ఇట్లా వచ్చిందంటే ఏమో నూనె వస్తుందా, వాటర్ అయితే వస్తలేవు కదా. నేను ఏంటంటే పర్ఫెక్ట్ చూపెట్టాలనుకుంటాను. మీరు ఫుడ్ ఖరాబ్ చేసుకోవద్దు, ఇది తింటుంటే ఓ మధురంగా ఉండాలి. ఈ లెవెల్లో చేసుకోరు. సరే, బంద్ చేసుకుంటాను. ఇక వాటర్ పోసేసుకుంటున్నా. ఇక నేను రైస్కి తగ్గట్టు పోసుకుంటలేను. హైదరాబాద్ బిర్యానీ అంటే వాళ్ళు వాటర్ తీసేస్తారు. నేను ఆ రకంగా చూపిస్తున్నా. వాటర్ ఎక్కువ పోసుకుంటున్నా. నేను వాటర్ తీసేస్తాను ఇళ్ళకెళ్ళి. రైస్కు వాటర్ అవి మీరు పర్ఫెక్ట్ చూడండి. రైస్కు మనం ఎట్లా వండుకోవాలి, ఏం వండుకోవాలి మీకు తెలవాలి. ఎందుకంటే మీరు చేసుకుంటారు కావచ్చు, నేనైతే చెప్తున్నా. ఇప్పుడైతే రైస్కు 2 గ్లాసులు రైసు నేను కడుక్కున్నా. 2 గ్లాసుల రైస్కు 8 గ్లాసుల వాటర్ పెట్టుకొని ఆ వాటర్ తీసేయాలి. మనకు ఉడికింది ఏ సైజులు ఉడకాలని నేను చూపిస్తా. ఇగో బిర్యానీకి సంబంధించిన అన్నీ వేస్తున్నా. జాపత్రి, ఇగో స్టారు, ఈ పువ్వు అన్నీ డైరెక్ట్ వాటర్కి ఇట్లా ఏంటంటే తాల్పి. ఇగో సాజీరా, చెక్క. నేను కొద్దిగా 2 గ్లాసులు కదా, తక్కువ ప్రాసెస్ అంతే, తక్కువలో పెట్టిన. ఆకేస్తుంది బిర్యానీకి సంబంధించిన ఆకు. ఈ ఆకు తెలుసు కదా మీకు. ఇప్పుడైతే నేను పుదీనా, కొత్తిమీర, ఇగో పచ్చిమిర్చి ఒకటి పెద్ద దొడ్డది, ఒకటే దొడ్డుగా ఉన్నది, కరివేపాకు, 1 టీ స్పూన్ ఉప్పు, టీ స్పూన్ ఆయిల్ కొంచెం. ఇది హైదరాబాద్ ప్రాసెస్ చేస్తున్నా కాబట్టి నేను రైస్కు వాటరు కొలత చెప్తలేను. ఎందుకంటే మీరు ఎక్కువ పెట్టుకోరు రైస్కు. వాటర్ తీసేసుడే, అన్నం ఎట్లు ఉడికిందని చూసుకొని మళ్ళీ వేసేసుకున్నాడే అంతే. ఆ వాటర్ తీసేసుడే ఉంటుంది. అట్లా మసలే దాంట్లో మనం రైస్ వేసుకోవాలి. నేను నానబెట్టిన అయినా కానీ 2 గ్లాసులు నానబెట్టిన. ఇప్పుడైతే నేను ఇది ఈ రకంగానే హైదరాబాద్ కీమా బిర్యానీ ఎట్లా చేస్తారన్నది పర్ఫెక్ట్ చూపిస్తున్నా. పర్ఫెక్ట్ చేసుకోవచ్చు. ఇది ఏ ప్రాసెస్లో ఉడకాలి రైసు అన్నది పర్ఫెక్ట్ చూపిస్తాయి. ఇక మీరైతే చూడాలి ఇప్పుడు ఏ రకంగా రావాలి. మొత్తం మనం ఏంటంటే అప్పుడు పెద్ద పలుకు మీద దించింది, ఇంకెక్కువ పలుకు మీద దించాలి మనం. ఏంటంటే ఏ రకంగా అన్నం వచ్చినాక నేను చూపిస్తానో మీరు చూడండి.
ఒక 5 నిమిషాలు ఉంచుకుంటా. ఇప్పుడు పర్ఫెక్ట్ ఉడికిపోతుంది 5 నిమిషాలల్లా. మూత పెట్టేసుకుంటున్నా. ఇట్లా సగం పెట్టు పొంగిపోతుంది కొద్దిగా ఏర్పడి. నేనైతే కీమా ఉన్ని రైసు ఇలా వేసుకొని దమ్ వేయాలనుకుంటున్నా, దమ్ చేయాలనుకుంటున్నా ఇలా ఈ ప్రాసెస్లో. ఇప్పుడు అన్నం ఉడుకుతుంది, కీమానైతే ఇక్కడ పక్కన పెట్టేసిన. చూడండి అన్నం అయితే ఎట్లా ఉడుకుతుంది. ఇప్పుడైతే నెయ్యి నేను ఇంట్లో వేసేసుకుంటున్నా. నెయ్యి నేను రైస్ వేసుకుంటా కదా, నెయ్యి వేసుకుంటున్నా. కిందికి మాడది, టేస్ట్ బాగా వస్తుంది. మనం అన్నం మాడే అవకాశాలు ఒక ఎన్ని చెంచాలు వేస్తున్నా అంటే 3 చెంచాలు వేసిన 4 సరిపోతాయి. మీరు నెయ్యి ఉంటే ఇట్లా వేసుకోండి, లేకుంటే మీరు ఏ నూనె వేసుకోండి. టీ చెంచాతో వేసిన. మీరు ఎక్కువ వేసుకున్నా ఏం కాదు, ఎందుకంటే ఉన్నోళ్ళు లేనోళ్ళు అందరినీ దృష్టిలో పెట్టుకొని నేను చేస్తాను. ఎందుకంటే మనం ఇట్లా వేస్తే ఇట్లనే కావచ్చు, అట్లా వేస్తే అట్లనే కావచ్చు అని అస్సలు డిసైడ్ కావద్దు. ఉన్నదాన్ని మీకెళ్ళి చేసుకోవచ్చు. మాడకుండా చూసుకోవాలి, గిన్నె మాడకుండా చూసుకోవాలి, ఆ రైస్ మాడకుండా చూసుకోవాలి, కీమైనా మాడకుండా చూసుకోవాలి. అప్పుడు పర్ఫెక్ట్. ఇప్పుడైతే నేను ఇక అన్నం చూడు ఎట్లా అవుతుంది, ఎట్లా ఉడుకుతుంది. మూత తీసేసుకోవాలి, పొంగిపోతుంటుంది. మనకి ఏ ప్రాసెస్లో ఉడకాలన్నది నేను చెప్తాను. కొంచెం ఇంకొద్దిగా ఉడకాలి. ఈ రైసు బియ్యం ఉన్నది, కొద్దిగా ఉల్లబడాలి, కొద్దిగా ఉడకాలి. పట్టుమంటుంది, కొంచెం పట్టు మనకి ఇట్లా ఉంది. ఇగో మనకు ఈ ఏంటంటే కొందరికి మధ్యలో ఇట్లా అచ్చుడు ఇష్టం ఉండదు. ఇవి తీసేసుకోవచ్చు మనం, నీళ్ళు మీరు ఇవి తీసుకొని అడవోసేసుకోవచ్చు. మాకు ఉండాలనుకుంటున్నాం కాబట్టి ఉంచుతున్నాం. ఇవి కొందరికి ఇష్టం ఉండదు ఇవన్నీ. ఇది ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి అని మీరు చిరాకు పడేటోళ్ళు ఉంటారని తీసేసుకుంటున్నాం. వాటర్ రంపేసుకుంటే ఇవి వెళ్ళిపోతాయి. ఇది ఇంకొక నిమిషం అంతే, దీని ప్రాసెస్ దగ్గరికి వస్తుంది. ఇంకా కొంచెం రైసు బియ్యం లాగా ఉండద్దు. ఇక్కడ పెట్టేసుకుంటున్నా. ఇప్పుడు ఏ ప్రాసెస్లో ఉడకాలన్నది చూపిస్తున్నా. చూడండి ఇట్లా ఈ ప్రాసెస్లో ఒక స్టెప్ పెట్టేసుకుంటుంది. ఇప్పుడు ఈ బౌల్ నేను నెయ్యి ఇది పెట్టిన కదా, ఇప్పుడు నెయ్యి వేసిన కదా, ఇప్పుడు స్పూన్ తోటి రాసిన కదా, ఇట్లా రాసుకొని మనం రైస్ వేసుకోవాలి. నేనైతే ఇళ్ళకెళ్ళి తీసుకుంటున్నా, వేస్తున్నా. ఇప్పుడు హైదరాబాద్ బిర్యానీ అంటే పక్క హైదరాబాద్ బిర్యానీ. వాళ్ళు చేసేది వాటర్ ఎక్కువ పెట్టుకుంటారు. చూపిస్తున్నా. ఇగో చూడుర్రి ఎంతవరకు ఉడకాలన్నది. ఇట్లా అంటే ఇట్లా అన్నం మాడదు, ఇట్లా కావాలి, ఇట్లా గట్టిగా ఉండాలి. ఇగో ఇట్లా ఉడకాలి. ఇట్లా పలుకుంది, పెద్ద పలుకు మీద ఉన్నది. ఆ ప్రాసెస్లోనే రైస్ని చూస్తేనే మీకు ఏర్పడుతుంది. అన్ని నోళ్ళు అయితే ఇది వేసేసుకుంటున్నా. చూడుర్రి ఇట్లా గలగల అనాలి. వేస్తే మెత్తగా రావద్దు, పడకుండా అక్కడ ఉడుకుతుంటుంది. అది మీరికి జర మెత్తగా రావాలి, కొద్దిగా. ఇది పెట్టే వరకునే ఆ స్టెప్ కొంచెం మెత్తగా అవుతుంటుంది. మనం ఈ ఒక్క స్టెప్ పెడతాం కదా ఇట్లా. ఇప్పుడు 2 పనులు చేయాలి. ఇక్కడ పెట్టాలి, అక్కడ వేయాలి. ఇది ఇప్పుడు కీమా. కొంచెం పలుకుంటుంది అనుకో అన్నము. వాటర్ అవి వేసేసుకోవచ్చు, మనకు అందుబాటులో ఉంటాయి కదా వాటర్, కొన్ని వేసేసుకోవచ్చు. వేసేసుకొని దాని కుకింగ్ మంచిగా చేసుకోవచ్చు. ఇది అన్నం చూసుకున్నాకైనా కానీ, ఒకసారి తీసినాకైనా కానీ మనకు అది రానే రాదు. ఉదవన పేరు చేసుకుంటూ చెప్తున్నా. నేను చేసిన అంటే ఆ ప్రాసెస్ రానే రాదు. ఇప్పుడు నేను అన్నం వేసుకుంటున్నా ఇళ్ళకెళ్ళి తీసి. పక్క చూడు కీమా బిర్యానీ అంటే ఎట్లా చేయాలి, ఏం చేయాలని టెన్షన్ పడతారు. దీని మీదకెళ్ళి ఇది పర్ఫెక్ట్ వస్తుంది. ఇక మన కిందికి ముంచుకుంటే మాడిపోతుందేమో చేస్తుందేమో అని ఇట్లా బాధ ఉండదు. నేను ఈ వాటర్ తీసేసుకుంటున్నా. చూడుర్రి ఒక లంపేసుకుంటా. వాటర్ ఎక్కువ పెట్టుకున్నా కదా, ఈ వాటర్ లంపేస్తున్నా. మనకు ఎళ్ళకన్నా వాడుకోవచ్చు. ఇది మనము ఏంటంటే ఏదన్నా మనము కర్రీ చేసుకున్నా, పులుసులలో చేసుకున్నా, మనము సూపు చేసుకున్నా ఇవి అవసరం వస్తాయి వాటర్. ఇక వద్దనుకుంటే వదిలేయండి. ఇప్పుడైతే నేను తీసేసుకుంటున్నాను. కొంచెం వాటర్ అది కిందికి వెళ్ళిపోతుంది. ఇది వేస్తుంది చూడండి. ఇక ఇప్పుడు ఇది వేస్తుంది. మనకు మీద దమ్ వెళ్తుంది. మన దీంతో ఫ్లేవరు వల్ల వస్తుంది.
సాఫ్రాన్ వేసుకుంటున్నా. ఇది వేసుకుంటే ఫ్లేవర్ వేరే వస్తుంది. కొంచెము మనము ఇప్పుడు ఇంట్లో వాటర్ తీసుకున్నాం కదా, ఇది మనము కీమా ఉడికించుకున్నాం కదా, ఈ ఫ్లేవర్ పోవద్దు కదా. కొంచెం వాటర్ వేసుకొని కరెక్ట్ వస్తుంది, పర్ఫెక్ట్ వస్తుంది అన్నం. కిందికి వెళ్ళి మొత్తం మనం వేసి ఏది మసాలా ఏదైనా కొంచెం వాటర్ వేసుకోవాలి. నేను ఇప్పుడు ఉడికింది దాని మీద అన్నం అయితే ఇట్లా ఉడికింది. చూడుది ఇట్లా ఇట్లా అంటే ఇట్లా ఉంది, బాగా మెత్తగా గాలి పెద్ద పలుకు మీద. నీకు అన్నం పర్ఫెక్ట్ చూపిస్తుంది. కొద్దిగా ఉడికి కొద్దిగా పలుకున్న చూడు. అన్నం ఈ లెవెల్ ఉన్నప్పుడే మనం తీసుకోవాలి. మీకు తెలిసి ఉంటుంది, వంట చేసిన వాళ్ళు అయితే తెలిసి ఉంటుంది. వంట చేయని అన్నంలోకి చెప్తున్నాను. అన్నము మంచిగా ఉమ్మవుతుంది, పర్ఫెక్ట్ అవుతుంది. కొంచెం వాటరు మనం ఒక స్పూన్ తోటి, ఈ స్పూన్ తోటి రెండు మూడు స్పూన్లు మీదకెళ్ళి వాటర్ వేసేసుకోరు. అన్నీ మనకు అన్ని ఫ్లేవర్లు పడుతుంది. ఈ కొంచెం పలుకు మీద కూడా కుదురుకుంటుంది. సరేనా? నిమ్మకాయ రసం ఒక 2 చిన్నవి, పెద్దదైతే ఒకటే. మేమైతే 2 గ్లాసులు కదా పెట్టుకుంది. బ్రౌన్ ఆనియన్, పర్ఫెక్ట్ చూడండి. ఇక హైదరాబాద్ బిర్యానీ, కీమా బిర్యానీ అంటే ఇంతే, ఇదే ప్రాసెస్. మీరు ఎక్కడ చేసుకున్నా కూడా తిన్నా కూడా ఇదే బిర్యానీ. ఈ ప్రాసెసే ఇది, ఇదే టేస్ట్, ఇదే లెక్క, ఇదే అంతా. మీరు చేసుకుని చూసుకోర్రి. నేనైతే కాజు అంత కాస్ట్లీ వేయాలని ఇష్టం ఉండదు, మా తేజ్ ఇష్టం. నేనైతే వేస్తుంది. ఇట్లా టేస్ట్ బాగా వస్తుంది, పిల్లలకు బలం. నాకు కాస్ట్లీ చూపించుడు ఇష్టం ఉండదు. ఉండి లేక ఎంతో నేను లేని ఫుడ్డే చూపించాలనుకుంటా. ఎందుకంటే అందరు తింటోర్రు, అందరు చేసుకోవాలనుకుంటారు, హోటళ్ళలో పోతుండ్రు. ఖర్చులు ఎందుకు మీకు? ఇట్లా వేసుకుంటే ఇంట్లో 10 మంది అయినా తినచ్చు. ఇప్పుడు ఈ ఫుడ్ 4 తినచ్చు, 4 5. ఇగో నేనైతే ఇప్పుడు ఈ మంట పని చేసుకుంటున్నా. ఇది బొగ్గు కాల్చిన, ఇప్పుడు ఇది పెట్టేసుకుంటున్నా. చూడు, దీంతో ఫ్లేవర్ ఓ లెవెల్ వస్తుంది. ఇగో ఈ ఫ్లేవర్ పడితే ఓ లెవెల్ ఉంటుంది, టైట్గా ఉంటుంది. టైట్ గిన్నె కాబట్టి నేను ఏం పెట్టలేను. మీరు టైట్గా లేని వాళ్ళు తిరుగోలే. మనకు మైదాం పిండి అయితే మైదాం పిండి, గోధుమ పిండి అయితే గోధుమ పిండి, ఏదైతే అది పెట్టుకోరు. 2 నిమిషాలు. ఇగో నెయ్యి మర్చిపోయినా నేను మీతో మాట్లాడుకుంటా. ఈ పొగ పట్టినా కదా, ఇప్పుడైతే నెయ్యి వేసేసుకుంటున్నా. మళ్ళీ మూత పెట్టేసుకుంటా. ఫ్లేవర్ అయితే ఓ లెవెల్ వస్తుంది. నెయ్యి మాత్రం ఒక చిన్న గిన్నె వేసిన. ఇది నెయ్యి ఏంటంటే నెయ్యితోటే కీమా బిర్యానీ. ఇక మూత పెట్టేసుకుంటాను టైట్గా, దానికి అంతా పట్టింది. నెయ్యి మర్చిపోయినా కాబట్టి మీతో మాట్లాడుకుంటా నెయ్యి వేయకుంటున్నా. మీరు నెయ్యి వేసుకోర్రి, అవన్నీ వేసినప్పుడు నెయ్యి వేసుకోర్రి. నేనైతే చెప్తున్నా, నెయ్యితోటే బిర్యానీ. బిర్యానీ అంటే నెయ్యి. అన్నీ కూడా ప్రతిదీ పుదీనా, కొత్తిమీర అన్నీ ప్రతి ఒక్కటి ఇగో లెవెల్లో ఉంటుంది టేస్ట్. నేనైతే ఇక ఏ రెస్టారెంట్ కాదు, విజయ కీమా బిర్యానీ అంటే సూపర్ అదుర్సు. ఎట్లా వచ్చిందో చూద్దామా? పొగ ఎట్లా వస్తుంది? స్మెల్ చూడరా ఎట్లా పడుతుంది. స్మెల్ సూపర్ స్మెల్. ఇట్లా ఇట్లా పుల్లలు కావాలి. ఇట్లా తిరిగిపోవాలి రైస్. ఇట్లా తిరిగిపోయి తిరిగింది చూడు, ఇది ఎట్లా తిరిగింది. ఇట్లా ఇట్లా తిరిగిపోవాలి. తిరిగిపోతే పర్ఫెక్ట్గా. నేను పెద్దదాంతో చూపిస్తా, పెద్ద స్పూన్ తోటి ఈజీగా పడుతుంది. ఎట్లా మెరుస్తుందండి రైస్. కొంచెం అయితే గుంజుతుంది. ఇక అంతా మనకెంత బాగా వచ్చింది చూడు. ఇట్లా పొడి పొడిగా ఇట్లా అంటుకోవద్దు, మెరుస్తుంది అన్నం. కీమా బిర్యానీ పర్ఫెక్ట్ ఉందా? సూపర్. కీమా టేస్ట్ జ్యూసుగా అయింది చూడు, ఎంత బాగా వచ్చింది. నేను వేసినట్టు పర్ఫెక్ట్ ఉడికింది, పర్ఫెక్ట్ అయింది. పర్ఫెక్ట్ వచ్చినట్టు. స్మెల్ లెవెల్లో కొడుతుంది. మీరైతే కష్టపడి చేసిన నాకు కామెంట్ పెట్టుది. నేను తింటున్నా కావచ్చు, మీరు చేసుకొని తింటే నాకు సంతోషం.
చాలా కష్టపడ్డా. మీరు చేసుకోవాలి. కీమా బిర్యానీ మనల్లో లేదు. మన వీడియో చూసినప్పుడు మనల్లో ఏది ఉన్నది ఏది లేదని చూసుకుంటారు గట్లా అని నేను చేసిన. ఇట్లనైతే బొగ్గు ఉంటే బొగ్గుతోటి ఇట్లా వేసుకోండి. ఫ్లేవర్ అనేది బాగా వస్తుంది. నెయ్యి ఉడకమ్మ వేసుకోండి. నెయ్యి మీరు అన్ని ప్రాసెస్ పెట్టుకున్నాకనే వేసుకోండి. నేను లేట్గా లేట్గా వేసిన, అది మళ్ళా తర్వాత వేసిన. ఒక 2 నిమిషం అంతే. అన్నీ పర్ఫెక్ట్గా పెట్టేసుకొని అన్నీ రెడీ పెట్టుకొని చేసుకోండి. పర్ఫెక్ట్ వస్తుంది. ఇది పర్ఫెక్ట్ బిర్యానీ. బంద్ చేసుకుంటున్నా స్టవ్. మటన్ కీమా బిర్యానీ మమ్మీ స్టైల్లో, హైదరాబాద్ స్టైల్లో చేసింది. ఇది చూడండి ఎంత పొడి పొడిగా ఇట్లా, అసలు మెతుకు అంటుకోలేదు. అసలు అంటుకోకుండా ఎంత పర్ఫెక్ట్గా చేసింది. నాకైతే నోట్లోకి వాటర్ వస్తుంది, తినాలనిపిస్తుంది. ఈ ఫ్లేవర్ అనేది ఇట్లా వచ్చేస్తుంది. ఫ్లేవర్ సూపర్ అంటే సూపర్. చెప్పు పొగలు వస్తున్నాయి. పొగలు మీకు కనిపిస్తున్నాయో లేదో కానీ అబ్బబ్బబ్బబ్బా సూపర్ టేస్ట్. అద్దరిపోయింది. అదూర్. ఆహా ఏం రుచి, సూపర్ ఉంది. మైమర్చి ఏం రుచి. ఆ చార్కోల్ ఫ్లేవరు, అది బొగ్గును కాల్చి పెట్టింది కదా మమ్మీ, ఆ ఫ్లేవర్ కూడా వస్తుంది. అంత బాగా వస్తుంది. సూపర్ ఉంది. రెస్టారెంట్స్ వేస్ట్, మన ఇంట్లోనే సూపర్ బిర్యానీ. రెస్టారెంట్కి వెళ్ళాలని లేదు. సూపర్ అంటే సూపర్ ఉంది. మస్ట్ ట్రై రెసిపీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక వీడియో చేస్తే నాకు బూస్ట్ లాగా సూపర్. ఓహో కామెంట్ అయితే పెట్టుర్రి. వీడియోకి అయితే మస్తు కష్టపడ్డా బిర్యానీకి. నాకు మీరు చూసి కష్టపడి చేసింది మమ్మీ. సరే మీకు చేసుకోవాలని. కీమా బిర్యానీ సూపర్. కీమా మంచిగా ఉడికింది. ఎక్సలెంట్ కీమా బిర్యానీ. సరే.